ఈ ఆన్లైన్ పేరుకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువులో రక్షకుడైన క్రీస్తు నామం బట్టి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కూడికను సహోదరి కొంచెం ఏర్పాటు చేస్తుంది. దేవుని కృపను బట్టి ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేసుకుందంటే, దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ వచ్చాడు. మాస్టర్ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు పనిచ్చాడు, ఆర్థికంగా జ్ఞాపకం చేసుకున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎటు చూసినా కూడా దేవుని సహాయం ఎప్పుడు కూడా నాకు ఉంటానే ఉంది. దేవుడు విడిచిపెట్టకుండా నాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుడు చేసిన దాన్ని బట్టి గుడికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నా కుమారుడు రక్షించబడాలి, దేవాలయంకి రావాలి, నా కుమారుడు కుటుంబం అంతా కూడా, నా కుమార్తె వాళ్ళు కూడా రక్షించబడాలి, వారి కోసం ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. దేవుడు ఉన్నారు. మరి మధ్యాహ్నం ఈ గృహానికి ఆహ్వానించి మంచి ఏర్పాట్లు చేసి తనకు ఒక పాస్టర్ గారు నాకు వస్త్రాలు ఇచ్చి వచ్చిన ప్రార్థన చేయించుకుని దేవుడు తన జీవితంలో చేసిన దేవుని బట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న పాస్టర్ గారు చెప్పడం జరిగింది. రవిడ విషయం దేవుడు చేసిన దేవుని బట్టి ఇంకా ఆ కుమారుడు రక్షించబడేలాగా కుటుంబం అంతా కూడా తన యొక్క కోడలందరూ కూడా దేవాలయాన్ని విడిచిపెట్టకుండా వచ్చేలాగా, పాప మనోహర 10th క్లాస్లో ఉండి ఆ బిడ్డ కూడా మంచి మార్కులు వచ్చేలాగా ప్రార్థించింది. కొద్ది మార్కులు దేవుడి నమ్మకాలు తలెచ్చింది, ఆశీర్వదించింది. అంతే. ఇందాక నిన్న ప్రార్థనలో చెప్పాము, నిరీక్షణ గారు ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయింది. 67,000 69,000 దగ్గరలో వస్తున్నాయి అనమాట. కింద తీసుకెళ్ళమని చెప్తే దాని వర్షం వచ్చే ముందు ప్రార్థన చేసి పంపించాం. అటు భద్రాచలం హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ నాన్నగారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళడం జరిగింది. మార్గారు గారు అంబులెన్స్లో తీసుకెళ్ళారు. మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథంలో వారు తీయడానికి ప్రయత్నించారు. దేవుని వెళ్ళారు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని నేను చదువుతాను. ఆ తర్వాత మళ్ళా వాక్యాలకు పెడతాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతారు గనక మీకేమీ దొరుకుట లేదు. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ఇంతవరకు నేను పాటలు పాడి ఆరాధన చేసి నేను ఇంతవరకు వాక్య పట్టణాల్లో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళుతూ ఉన్నప్పుడు నాతోనూ మాతోనూ మాట్లాడమని, వాక్యము వెలుగులోంచి మమ్మలను దర్శించమని, మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడతారని ప్రభా మీ వైపు చూస్తూ ఈ సమయంలో మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చూపించాను. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే, యాకోబు పత్రికలో ఎక్కువ ఈ 5 అధ్యాయాల్లో కూడా ప్రార్థన గురించి యాకోబు ఎక్కువగా చెప్పడం ప్రారంభించాడు. ఈ 5 అధ్యాయాల్లో కూడా యాకోబు పత్రికలో అన్నింటిలో కూడా, ఈ పత్రిక అంతట్లో కూడా ప్రతి అధ్యాయంలో ఏదో ఒక వచనాన్ని టచ్ చేస్తూ ప్రార్థన గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎలా ప్రార్థన చేయాలి ఏంటనేది ప్రార్థన చేయడం చెప్పడం ప్రారంభించాడు.
ప్రార్థన గురించి యాకోబు చాలా ప్రత్యేకంగా దీనిలో రాయడం గమనించాం. చాలామంది క్రైస్తవ జీవితంలో మనం ప్రార్థన చేసిన కొంతమంది ఫలితాలు రాకపోవడానికి గల కారణాలు చెప్తూ వచ్చాయి. ప్రార్థన చేసినా కూడా ఏమైనా ఫలితాలు రాకపోవడం, ఎందుకు ఫలితాలు రావు అనేది కూడా చెప్తూ వచ్చి 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? దురుద్దేశంతో అడిగితే మీకేం రాదు, ప్రతిఫలము రాదు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మహారాజు అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, నువ్వు రాజుల ప్రాణాలు కానీ లేకపోతే దురుద్దేశంతో కానీ నువ్వేం చేయలేదు, ప్రార్థన చేయలేదు అని చెప్పాడు. అంటే దురుద్దేశంతో ప్రార్థన చేసేవారు కూడా ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉంటూ ఉంటారు. చూడండి, కొంతమంది చేయకూడని వ్యాపారాలు చేసేవారు ఉంటారు. ఆ చేయకూడని వ్యాపారాలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు దొరకకూడదు, లేకపోతే మాకు మంచిగా బిజినెస్ అవ్వాలో బాగుండాలని ఏం చేస్తారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. కానీ దేవుడు ఏ ప్రార్థనకి జవాబిస్తాడు? దురుద్దేశంతో, దానిలో ఏదైనా దురుద్దేశం ఉంటే ఆ ప్రార్థనకి దేవుడు మనం చేసినా కూడా ఆ ప్రార్థనకి ఏం రాదంటే ప్రతిఫలము రాదు. అంటే మన ప్రార్థనలో దురుద్దేశం కాకుండా వాస్తవం ఉంటే, మన ప్రార్థనలో అవసరత ఉంటే, మన ప్రార్థన అది మనకు అవసరమై ఉంటే ఆ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు, జవాబు ఇస్తాడు. అంటే ఆహారం అడగడం తప్పు కాదు, నీళ్ళు అడగడం తప్పు కాదు, స్థలం అడగడం తప్పు కాదు, గృహం అడగడం తప్పు కాదు, వాహనం అడగడం, వస్తువు అడగడం ఇది కూడా తప్పు కాదు. ఎందుకంటే యాకోబు ఈ పాఠాన్ని మనకి ఇక్కడ యాకోబు పత్రికలో చూసాం. ఆల్రెడీ యాకోబు గారు ఒక ప్రార్థన చేశారు. ఆది కాండాన్ని మనం గమనించినప్పుడు ఆయన చాలా చక్కగా దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు. ఆయనకున్న అవసరతలు బట్టి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వారి తండ్రిని విడిచిపెట్టి అన్నయ్య చంపేస్తాడు అన్న పరిస్థితుల్లో వెళుతూ ఉన్నప్పుడు ఇంకా మామయ్య గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. 21వ వచనం, 28వ అధ్యాయము 21వ వచనం దేవుని పెట్టారు. 27వ వచనం, అప్పుడు యాకోబు నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా, అంటే నేను వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ ఎలా రావాలి, నేను క్షేమంగా రావాలి. ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి వెళ్తున్నానో అక్కడికి తిరిగి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, నా జీవితం క్షేమకరంగా ఉండాలి. ఇప్పుడు చనిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా వచ్చాడా, క్షేమంగా రావాలి. కానీ ఈయన తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఈయన అడుగుతున్నాడు, నేను తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళా నా తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు నేను వచ్చే పరిస్థితులు ఎలా ఉండాలి, క్షేమంగా ఉండాలి. చూడండి, పిల్లలు ఎక్కడన్నా హాస్పిటల్ పంపించినా, బయట చోట పంపించినా వాళ్ళు సన్నబడిపోతేనో, వాళ్ళకి జ్వరాలు వస్తేనో, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం ఎంత ఏమైనా చెందుతాం, బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ యాకోబు అన్నాడు, నా తండ్రి ఇంటికి నేను తిరిగి వచ్చేటప్పుడు నా తల్లిదండ్రులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ బాధపడే పరిస్థితులు నేను రాకూడదు, నేను బాధపడే పరిస్థితులు ఉండకూడదు, నా కుటుంబస్తులను చూసినప్పుడు కూడా బాధకరమైన పరిస్థితులు ఉండకూడదు. చాలా కంటిన్యూ చేయండి. క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్నటువంటి ఈ మార్గాలలో నన్ను కాపాడి తినుటకు ఆహారము. చూడండి, ఇందాక మనం అడుగుతున్న వాటిలో దురుద్దేశం అంటే నాకు ఆహారం కావాలయ్యా అని అడగడం తప్పు కాదు, ఆహారం కావాలని అడగడం తప్పు కాదు అంటాడు. సింహపు పిల్లలు కూడా ఆకలి కొంటే అని రాయబడ్డాడు. లేపు కలిగి ఏం చేస్తే సింహం పిల్లలైనా కూడా రాజు పిల్లలే, సింహమే అది మొత్తాన్ని వేటాడింది, దానికి ఆహారం దొరకపోయింది, దాని పిల్లలు కూడా ఎలా ఉంటాయి, లేమిగానే ఉంటాయి. మనం కూడా కొన్నిసార్లు ఆర్థికంగా అన్నీ ఉండి మన జీవితంలో కొన్నిసార్లు ఏం కలుగుతుంటే లేమి కలుగుతూ ఉంటాయి. లేమి కలిగిన ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడు, మనకి తెలుస్తాడు. తినడానికి ఆహారము అక్కడ రాశాడు, నా చెప్తూ అంటున్నాడు, వస్త్రంలో నాకు దయచేసిన ఎడల, ధరించుటకు వస్త్రములు దయచేసినటువంటి ఎడల యెహోవా నాకు దేవుడే ఉండును అంటున్నాడు. అంటే మనకు కామన్గా మనకు ఉండే నీడ్స్, అవసరతల గురించి మనం ప్రతిదినము అవసరమైనటువంటి దాని గురించి దేవుడిని మనం అడగాలి. అలాంటివి దేవుడిని అడగడం ఎప్పుడు పొరపాటు
కాదు. అది మనం అడగాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియాలి. కొంతమంది ప్రార్థనలో ఏముంటుందట, దురుద్దేశం ఉంటుంది. ఆ దురుద్దేశాన్ని బట్టి ఆ ప్రార్థన నేనేం చేయగలన్నాడు, ఆలకించదని చెబుతున్నాడు. దేవాలయానికి వెళ్ళాడు, చాలాసార్లు మనం గమనిస్తాం. ఆయన చేసే ప్రార్థనలు ఏముంది, దురుద్దేశం. అంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదంటే ఆ ప్రార్థన దేవుడికి అయిష్టంగా ఉంది కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఏం చేయలేదు, ఆలకించలేదు అని చెప్పినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఇంకోటి, మన ప్రార్థన ఫలితానికి రాకపోవడంలో ఇంకొక కారణం ఏంటంటే మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట చూద్దాం. 6వ వచనం. అయితే అతడు ధారాళముగా దయచేయవాడు. చూడండి, డౌట్ అనేది రాకూడదు. అంటే క్రైస్తవ జీవితంలో ఎవరి మీద రాకూడదు, దేవుని మీద డౌట్ అనేది రాకూడదు. చూడండి, అవునా, ఎన్ని క్వశ్చన్ మార్కులు, ఇది నిజమేనా, ఇలా జరిగిందా. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే ఈ డౌట్ పడతామో, సందేహం వచ్చిందో, దేవుని మీద నీకు డౌట్ వచ్చిందో, నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఏమివ్వడు, జవాబు ఇవ్వడు. అందుకే మీరు గమనిస్తే, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. అంటే చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి, డౌట్లు ఉంటాయి. చాలా మంది జీవితాల్లో డౌట్లు ఉంటాయి. నీకు చాలాసార్లు నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరి మీద డౌట్ పడినా పర్లేదు, అసలు నో డౌట్ అనమాట. నా మీద పడినా, మీ మీద పడినా, మనం ఒకరి మీద ఒక డౌట్ పడినా ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో పాస్టర్ గారి మీద డౌట్ ఉంది నాకంటే పెద్ద పోయేది ఏమీ లేదు. విశ్వాసం మీద డౌట్ ఉందంటే నీకు పోయేది కూడా ఏమీ లేదు. కానీ దేవుని మీద డౌట్ పడ్డాం అనుకోండి, అది చాలా నష్టాన్ని ఏం చేస్తాం, మనం చవి చూస్తాం. అందుకే శద్రక్ మేషక్ అంటారు, మా దేవుడి మీద మాకు ఎలాంటి డౌట్ లేదు అంటారు. అంటే కానీ మన జీవితంలో చాలా వరకు ఎలా ఉంటాయి, మనకి సందేహాలే ఉంటాయి, డౌట్లు ఉంటాయి. ఇది మంచి రోజు కాదండి, ఒకవేళ ఏమైనా చేస్తే మాకు ఏమైనా జరిగింది ఏమో అంటాడు. ఈ రోజు ఈ రకంగా చేయడం వల్ల దేవుడు సహాయం చేస్తాడో లేదో అని చాలాసార్లు మన జీవితాల్లో ఏమవుతాయి అంటే డౌట్లు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే దేవుణ్ణి అడిగేటప్పుడంట నువ్వేం చేయకూడదంటే సందేహించకూడదనే మాట బైబిల్ సెలవిస్తాను. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడిని సందేహించే స్వభావం నీలో నాలో ఉంటే నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఏమివ్వడం, మనకి జవాబు ఇవ్వడు. ఇంకొక మాట రాశాడు, అదే అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనాన్ని పూర్తిగా చదవండి. అయితే అతడు ఏమాత్రము సందేహించక, చూడండి, డౌట్ పడకూడదంట, పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే ఈ రోజు దేవాలయం వచ్చిన మనం మంచి విషయాల గురించి ప్రార్థన చేస్తే, మనకి నిజంగా అవసరతలు ఏదైతే ఉందో వాటి గురించి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు, మనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తిలో ఏమనకూడదు, సందేహం ఉండకూడదు. ప్రార్థన చేసే వ్యక్తిలో విశ్వాసం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉండి ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు ఏమిస్తానన్నాడు, జవాబు ఇస్తాడు. ఈరోజు దేవుని ఆలయానికి వచ్చిన మనం ప్రార్థన చేసేటప్పుడు మనకున్న అవసరతలు ఏంటో అడగడం ప్రారంభించాలి. పిల్లలకు చదువు తప్పు కాదు, పిల్లలకు వివాహాలు తప్పు కాదు, గర్భఫలం తప్పు కాదు, మంచి ఉద్యోగం తప్పు కాదు, మంచి ఆరోగ్యంగా ఉండాలనడం తప్పు కాదు. మనకు కావలసినవన్నీ కూడా మంచి ఉద్దేశంతో, ఎలాంటి దురుద్దేశం లేకుండా మనం అడగలిగినట్లయితే దేవుడు ఆ కార్యాలు మనకు చేస్తుందని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి ఏం చేస్తుంది, తెలియజేస్తాడు. దీనిలో ఈ ప్రార్థనలో చెప్తూ ఒక చక్కని మాట బైబిల్ మనకు చెప్తా ఉంది. దేని గురించి ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు చెప్తా ఉంది. అదే అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ముందు చక్కని మాట బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగికి స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడు. ఏమంటే మనం గుడిగా చేసుకుంటే మనం పాపం చేసామా లేదా అని మన మనసాక్షి ఉంటుంది కదా. మన మనసాక్షి మనం ఆలోచిస్తే మనలో ఎక్కడో ఒక మూల మన మీద ఏం చేస్తూ ఉంటుంది, మన మనసాక్షి నేరారోపణ చేసిద్ది. నీలో ఇంకా కరెక్ట్ లేదయ్యా, నువ్వు సరిగ్గా లేవు, నీ మాటలో, నీ చూపు, నీ ఆలోచన
నీవు నీ విధానము ఖచ్చితంగా లేదని మన మనసాక్షి ఏం చేస్తుందని హెచ్చరిక చేసింది. దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ప్రార్థన వినాలి అని ప్రార్థన చేయడానికి వచ్చి ముందు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీలో పాప క్షమాపణ లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఏం చేయడు, ఆలకించడు. అంటే దేవాలయంకి వచ్చిన తర్వాత దేవుడు నీ అవసరత తీర్చాలంటే దేవుని దగ్గర నువ్వు తీర్చుకోవాల్సింది ఏంటి అంటే, పాపము లేకుండా జీవించడం ప్రారంభించాలి. మనం పాపం లేకుండా జీవించడం ప్రారంభించాలి. పాపం అంటే ఏంటంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం కూడా ఏంటి, పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపమే. ఒక మాట అంటాడు, మేలైనది చేయదలచి. ఏంటదంటే మేలైనది ఏమంటే నా తల్లికి నేను అన్నం పెట్టవచ్చు, నా తండ్రికి నేను అన్నం పెట్టవచ్చు. నేను నాకు అన్నం పెట్టలేకపోయాను అనుకోండి, నేను ఏం చేసినట్టు? నా దగ్గర లేదు, పెట్టడానికి లేదు, అది పాపం కాదు. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉండి కూడా నేను పెట్టలేకపోయాను అనుకోండి, నా దగ్గర ఉండి కూడా నేను నా తల్లిదండ్రులు పెట్టలేకపోయినట్టు నేను ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. అని నా అన్నదమ్ములు కష్టంలో ఉన్నారు, ఏదో నన్ను సహాయం అడిగారు అనుకోండి, నా దగ్గర చేయగలిగి ఒక రూపాయి ఇవ్వగలిగి నేను ఇవ్వలేకపోయాను అనుకోండి, నేను ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. అంటే క్రైస్తవ జీవితంలో పాపం చేయడం అంటే దొంగతనం చేసేయడమో, వ్యభిచారం చేసేయడమో, ఆల్కహాల్ కొన్ని పద్ధతులు ఉంటేనో పాపం చేసినట్టు కాదు. చిన్న చిన్నవి అనుకుంటాం కానీ భయంకరమైన లోపాలు మనలో కొన్నిసార్లు ఉంటాయి. గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, అవిధేయత కావచ్చు, తిరుగుబాటుతనం కావచ్చు, విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పద్ధతులు కావచ్చు, మనలో కొన్ని విషయాలు మనం ఏం చేస్తాయంటే పాపముగా మార్చబడడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే అంటాడు, మీరు దేవుని దగ్గరికి వచ్చారంటే మీరు ఇక్కడికి వచ్చి పాపం దేవుని దగ్గరికి వచ్చారంటే మీరు ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంటున్నారు. చాలా మంది నాకు అది కావాలి ప్రభా, నీకు ఇది కావాలి ప్రభా అని అడుగుతారు. మంచిదే. ఒకవేళ మనం ఏమన్నా దేవుడికి ఆయాస్కరంగా మన ఆత్మీయ జీవితాల్లో జీవిస్తుంటే మొట్టమొదటిగా మన పాపముల నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే మెడిసిన్ ఇవ్వండి అన్నాడు అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, మీరు మెడిసిన్ ఇవ్వమని అనుకోండి, డైరెక్ట్గా మెడిసిన్ ఇచ్చాడు. ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఏం చేస్తాడు? మొదటగా తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత ఏం చేస్తాడు? మెడిసిన్ ఇవ్వడానికో మన సలహాలు ఇవ్వడానికి ఏం చేస్తాడు? ప్రయత్నము చేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పాపం అనేటువంటి ఇన్ఫెక్షన్ పెట్టబడకుండా, పాపం అనేటువంటి ఇన్ఫెక్షన్ తీసివేయకుండా, శుద్ధిపరచబడకుండా దేవుడు నిన్ను దీవించడం అనేది బైబిల్ మనకి ఏం చేస్తుంది? స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన పాపముల నిమిత్తమై మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అనేటువంటి మాట స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దీంట్లో చూడండి, దేవుని బిడ్డలారా, ఆ పాపం గురించి చెప్తూ 5వ అధ్యాయము 15వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పడం మనకి తెలియజేశాడు. ఆ పాప క్షమాపణ గురించి మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పాడు. పాప క్షమాపణ గురించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏమి ఇస్తాడట? స్వస్థతను ఇస్తాడు. అంటే పాప క్షమాపణ ఎప్పుడైతే నీకు వచ్చేసిందో దేవుడు నీ జీవితంలో ఒక్కొక్క శరీర భాగాన్ని ఏం చేయడం ప్రారంభిస్తాడు? స్వస్థపరచడం, పని చేయడం, ఆరోగ్యం ఇవ్వడం, మరలా శక్తిని ఇవ్వడం, మరలా బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీన్నే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు చదవబడిన భాగంలో ప్రభు వాళ్ళ సమయంలో ధ్యానించే మాటలో ఓ చక్కని మాట రాయబడి దేవుని బిడ్డ పాపం వల్ల వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు ఏంటో బైబిల్ మనకి ఏం చేస్తుంది? ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డ 11వ అధ్యాయము తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా 27, 28, 29 వచ్చిన విధానంగా చూడడం ప్రారంభిద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును. అంటే చూడండి, ఇది ప్రభు రొట్టె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని సంఘంలో అప్పుడు ప్రభు రొట్టె తీసుకోకపోతే నీకేం కాకుండా అయిపోద్దని కాదు. కొంతమంది ఏంటంటే ప్రభు రొట్టె కొంతమంది తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారో పాపం చేయడం ప్రారంభిస్తారు. నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీ శరీరానికి పాపం అనేది అంటకుండా ఏం చేయాలి? మనం సిద్ధము చేసుకోవాలి అనే మాట చెబుతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ప్రభు శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని ఇది ఆలోచించకుండా దాన్ని తీసుకుని వాడు ఏం చేస్తాడు? శిక్షా విధి
అవుతారు. 28వ వచనం చదవండి సృష్టి గారు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను చూడండి, ఈ మాట నేను తప్పుగా చెప్పాను అనుకోమాకండి. బైబిల్ మార్కు రాసిన సువార్త, కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఏమని చెబుతాడంటే, మొదట దేవాలయానికి వచ్చిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఆ భార్య భర్తలు ఎలా ఉన్నారో, ఆ పిల్లలు ఎలా ఉన్నారో, ఆ కుటుంబం ఎలా ఉందో, ఈ కుటుంబం ఎలా ఉందో, సొసైటీ అంతా ఇలాగే జీవిస్తూ ఉంది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన మనం ఎవరి కుటుంబం గురించి మనకు అవసరంలా, మనం ఎలా ఉన్నాం, మనం ఆత్మీయంగా ఉన్నామా, మన బిడ్డలు బాగున్నారా, మన పరిస్థితులు బాగున్నారా అనేది మనం గమనించుకోవాలి. అందుకే అంటాడు మార్కు రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మొదట నీ కంటిలో ఉన్న దూలను తీసుకో అంటాడు. అంటే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు ఎలా జీవించి ప్రభు వారు తీసుకున్నారనేది పక్కన పెడదాం. మనం తీసుకునే దానిలో అధర్మంగాను అపరిశుద్ధంగాను ఎవరైనా జీవిస్తున్నారేమో పరిశీలన చేసుకోమని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడతారు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏం చేస్తుంది, మనకి తెలియజేస్తా ఉంది దేవుని బిడ్డ. అందుకే ఆయన అంటున్నాడు, 29వ వచనం 30వ వచనం చదివితే దీని విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుట. చూడండి, దేవుని ఆలయానికి వచ్చి పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని ప్రభు బలలో ఎవరైతే చేయి వేస్తా ఉంటారో వారు ఏం తెచ్చుకుంటారట, శిక్షావిధి తెచ్చుకుంటున్నారు. ఎవరన్నా నేను కొట్టారంటే కొట్టలేదు అంటారు ఎవరన్నా. మరి కొట్టకుండా ఎంత దెబ్బ తగిలిందంటే నేనే గోడకో దీనికో చూసుకోకుండా పొడుచుకున్నానని చెప్తాడు. అలాగే ప్రభు బల తీసుకున్నటువంటి మనం కొన్నిసార్లట మనం ఏం తెచ్చుకున్నాం, శిక్ష తెచ్చుకున్నాం. ఎలాంటి శిక్ష తెచ్చుకుంటున్నాం అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఎందువలననే మీలో అనేకులు బలహీనులు. బలహీనులు బలం కోసం కొంతమంది టాబ్లెట్స్ వాడతామా, కొంతమంది క్యాజువల్ గా వస్తుందండి, వారిని తప్పని అనుకోమాట. అంటే అన్ని రోగాలకి పాపం అని చెప్పాలి. మళ్ళా ప్రతి రోగానికి కూడా మనం ఏమంట పట్టకూడదు, పాపం అంటకూడదు. అలాగని చెప్పి ప్రతి రోగం వెనకాల కూడా ఏముండొచ్చు, పాపము ఉండొచ్చు. అందుకే అన్నాడు, కొంతమంది మీలో ఏమవుతున్నారు, బలహీనమైపోతున్నారు. శరీరంలో వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. అంటే వృద్ధాప్యంలో వచ్చే వీక్నెస్ ఎవరు తప్ప నాలాగాని కూడా కాదు, నాకు అర్థం కాదు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను బలహీనండి, నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఎంత ఇబ్బందికరం అది ఆశీర్వాదకరము కాదు. యవనస్తులు ఎలా ఉండాలి, బలంగా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు బలహీనం అవుతారు, వాళ్ళు తప్పు పట్టలేదు మనం, అది శరీరం నుంచి వచ్చే బలహీనత. కానీ వయసులో ఉన్నప్పుడు కూడా బలహీనత ఏర్పడడానికి మనలో కొన్ని లోపాలని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చదవండి. రోగులునై ఉన్నారు, చాలా మంది ఏం చేస్తున్నారు, నిద్రిస్తున్నారు. అంటే నిద్రించడం అంటే బైబిల్ గ్రంథం ప్రకారం మరణంలో ఉన్నారు అనేటువంటి మాట బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అందుకే మీరు గమనించండి, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. దేవుడికి మనకి ఏమన్నా చిన్న ఈ వారంలో ఏదన్నా లోపాలు ఉంటే ఆ లోపాల నిమిత్తమే మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అయ్యా ఈ బలహీనత ఉంది, నన్ను క్షమించు, నా ఈ అవసరత తీర్చు అని మన ప్రార్థన ప్రారంభించాలి. ప్రార్థన పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత మనం చేస్తే దేవుడు మనకి ఏం ఇవ్వడం ప్రారంభిస్తాడట, స్వస్థత ఇవ్వడం ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి పెరాలసిస్ అంటే పక్షవాయువు గల వ్యక్తి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, నువ్వు లేచి నిలబడు అని చెప్పి పాపం ఏమైంది, క్షమించమండి. అంటే స్వస్థత అవసరం, మనిషికి అవసరం, పాప క్షమాపణ అవసరం. అంటే ఆరోగ్యం అవసరము, పాప క్షమాపణ అవసరం. బిడ్డలు అవసరము, పాప క్షమాపణ అవసరం. వివాహం అవసరము, పాప క్షమాపణ అవసరం. ఉద్యోగం అవసరము, పాప క్షమాపణ అవసరం. డబ్బులు అవసరము, పాప క్షమాపణ. ప్రతి దానిలో కూడా అన్ని అవసరాలే వల్ల మనకేం కావాలి, పాప క్షమాపణ కావాలని చెప్తున్నాడు. అందుకే అంటాడు, తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఒకటి చిన్నగా చిన్నగా కూర్చోబెడితే ఒక 10 నిమిషాలు అయిపోతుంది.
అది పాప క్షమాపణ నిమిత్తము మీరు ప్రార్థన చేయాలనేటువంటి మాట చాలా స్పష్టంగా తెలియజేస్తాను. దీనిలో ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అన్నప్పుడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చెబుతూ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెబుతూ చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి అంటే యాకోబు పత్రిక ఆధారంగా మొట్టమొదటిగా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే జ్ఞానం వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఏమొచ్చింది మనకి? జ్ఞానం వచ్చింది. ఏమంటే బైబిల్ ఒక మాటను 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానవంతుడైనా పురుషుడైనా స్త్రీ అయినా జ్ఞానవంతుడు కుటుంబాన్ని ఏం చేస్తాడు? కట్టుకుంటాడు. రూపాయికి రూపాయి భర్త, రూపాయికి రూపాయి భార్య, రూపాయికి రూపాయి, లేకపోతే కుటుంబం పిల్లలుగా కట్టుకోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ ఆ జ్ఞానమే లేకపోతే కుటుంబం ఏమైపోద్దట? విచ్ఛిన్నం అయిపోద్ది. అంటే తల్లికి బిడ్డలకి, భర్తకి, భార్యకి ఒకరికొకరు ఎట్లాంటి బంధాలు అనుబంధాలు లేకుండా అమ్మాయి అయితే ఈ దీన్ని బట్టి బైబిల్ ఏం చెబుతుందంటే దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నిమిత్తమై మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి, మీకు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడగండి. ఏమంటే మనందరం కూడా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏమంటాం? బయట సామెతలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. చదువుకోలేదు అనుకున్నామేమో కదా, కొన్నిసార్లు అంటే చదువుకున్న జ్ఞానం ఉందనుకుంటారేమో అని ఏమంటాం? చదువుకోలేదు అనుకున్నామేమో, పిచ్చిదాన్ని అనుకున్నాం ఏంట్రా, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడదు, ఎర్రోళ్ళగా కడుతున్నాం ఏంటని అంటూ ఉంటారు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మేము ఏమనుకుంటాం? మనం జ్ఞానవంతులనే అనుకుంటాం. ఈ జ్ఞానవంతులని మన జీవితంలో చాలాసార్లు మనం దేనిలో పడిపోతాం? అజ్ఞానంలో పడిపోతాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీలో జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడగండి, మీకేమిస్తాను? నేను ధారాళంగా ఇస్తాను. యవన జీవితాన్ని కట్టుకోవడానికైనా, వివాహ జీవితాన్ని కట్టుకోవడానికైనా, డబ్బులను క్రమంగా పొదుపు చేసుకోవడానికైనా, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికైనా, క్రమశిక్షణగా బ్రతకడానికైనా, ఈ లోకంలో దేనికైనా ఏది మూలం అంటే బైబిల్ చెబుతున్న మాట జ్ఞానము మూలం అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, మీ బంగారం అంతా కూడా ఏం సంపాదించాలి? మీరు జ్ఞానము సంపాదించాలి అంటాడు. జ్ఞానము కొంతమంది బుక్స్ రాస్తారు. ఆ బుక్స్ ని డబ్బులు వేలు పెట్టుకో అంతమంది కొంటా ఉంటారు. కారణం ఏంటంటే మంచి సమాచారాన్ని ఇస్తారు వాళ్ళు. మన కుటుంబాల కోసం, మన కోసం, వ్యక్తిగతమైన విషయాల కోసం ఏం చేస్తారంటే వారు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అది కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, నన్ను అడిగితే మీకు ప్రార్థన ద్వారా ఏమిస్తాను? జ్ఞానాన్ని ఇస్తాను. చాలాసార్లు మనం ఏజెన్సీలో ఉంటున్నాం, కొన్నిసార్లు మన పిల్లలకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. చదువు రావటం లేదు, వారికి ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వారికి అవగాహన లేకుండా పోతుంది చదువు మీద. వారి విషయమై మనం ఏం చేయాలి? జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు జ్ఞానవంతులు కాకపోవడానికి కారణాలు ఏంటో చెప్పమంటారా? మనం ప్రార్థన చేయకపోవడం కూడా మన పొరపాటే. దేవునికి స్తోత్రం. మా పిల్లలు చదవలేదు, మార్కులు రాలేదు, మా పిల్లలు సెటిల్ అవ్వలేదు, మా పిల్లలు ఈ స్థితిలో ఉండలేదు అని వాళ్ళు మనం బ్లేమ్ చేయకూడదు. మనము కూడా వారి కోసం ఏం చేయకపోవడం? ప్రార్థన చేయకపోవడం, వారి కోసం ప్రార్థన చేయకపోవడం. బైబిల్ ఏమేం చెబుతుందంటే ఎవరికైనా మీలో జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలి? అడగాలి. నా బిడ్డ కొదువుకుంటే నేను అడగాలి, నా భర్త కొదువుకుంటే, నా భార్యకు కొదువుకుంటే, నా కుటుంబానికి కొదువుకుంటే నేను అడగాలన్నాడు. నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థనలో చేయకపోతే వారికి ఏం కలగదంటే జ్ఞానము కాదు. ఒక జ్ఞానం చదువులోనే కాదు, సంస్కారంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, వివేచన కలిగి ఉండడంలో, ప్రతి దానికి ఆ జ్ఞానము మూలమై ఉన్నదని యాకోబు రాస్తూ చెప్పాడు. 5వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేటప్పటికి మరొక మాట రాశాడు. ఈ ప్రార్థన మనల్ని ఏం చేసింది అనే మాట మనకు తెలియజేశాడు. 5వ అధ్యాయము 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను ఎవరికైనా శోధన కలిగినప్పుడు చదవండి.
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయవలెను. చూడండి, శ్రమలు కలిగినటువంటి వ్యక్తి చేయాల్సిన ఫస్ట్ మెట్ ఏంటంట? ప్రార్థన చేయాలి. ఎవరికైనాను చాలు. అంటే ప్రార్థన చేసే వారి జీవితంలో శ్రమలను దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అంటే ప్రార్థన చేయడం వల్ల మనలో ఉన్న శ్రమలను దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క శ్రమను మన నుంచి ఏం చేస్తాడు? తొలగిస్తాడు అని రాయబడింది. ప్రార్థన చేయకపోతే మన శ్రమలను మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని బైబిల్ ఏం చేస్తుంది? మనకి తెలియజేస్తా ఉంది. అందుకే చెబుతున్నాడు, యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, మీరు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత శ్రమలు కలగకుండా ఉండాలన్నా, శ్రమలు కలిగినటువంటి శ్రమలను బట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, క్రైస్తవ జీవితంలో ఏదో ఒక శ్రమ మన జీవితంలో కలిగి ఉంటాం. ఆ కలిగి ఉన్నటువంటి శ్రమల్లో దేవుని మీద ఆధారపడుతూ దేవుని దగ్గర ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చూడండి, అని అన్నాడు, శోధనలో పడిపోకుండా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, సింహాలయంలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. సింహాలయంలో దానియేలు ఉన్నప్పుడు దానియేలు చేస్తున్న పని ఏంటి? ప్రార్థన చేయడం. శ్రమలో ఉన్నప్పుడు నేను కూడా చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయడం. అంతే. కూర్చొని మాట్లాడడము, లేకపోతే ఎవరితోనో వ్యర్థంగా మన సమయాన్ని గడపడము, లేకపోతే పనికిరాని ముచ్చట్లు పెట్టుకోవడము, పనికిరాని విషయాల గురించి మనం ఆలోచించడం కాదు. శ్రమ మన ముందుంది, మన చుట్టూతో ఉంది, మన గృహంలో ఉంది. మన పరిస్థితులు బాగోలే, ఎప్పుడు ఎలా జరిగిందో మనకు తెలియదు. దేవుని పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే అన్నాడు, ఆ వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడైతే ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డ దీనిలో రాస్తూ కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు. దీనిలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని తీయడానికి ప్రయత్నం చేయండి. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం ఈ శ్రమల గురించి, పాపక్షమాపణ గురించి, జ్ఞానం గురించి ప్రార్థన చేస్తూ ఎలా ప్రార్థన చేయాలని చూసి మనం ఇక ప్రార్థనకు వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘంలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ కోసం కాదు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. మనం ఒకరి కోసం చేస్తే మన కోసం ఎవరు చేస్తారు? ఇంకొకరు ప్రార్థన చేస్తారు. నేను సంఘం కోసం ప్రార్థన చేశాను అనుకోండి, సంఘం అందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? నా కోసం ప్రార్థన చేస్తారు. ఒకరి కొరకు ఒకరు, అంటే కుమారుడు కొరకు, కుమార్తె కొరకు, ఒక్కొక్కరి కొరకు కూడా మనం దేవుని యొక్క ఆలయానికి వచ్చి వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీకు సుసన్న యొక్క సహోదరి సుసన్న యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆవిడకి ఇంచుమించుగా 17-18 మంది పిల్లలు ఉంటే, కొంతమంది చనిపోతే, కొంతమంది బ్రతుకున్నారట. రాత్రి ప్రార్థన చేస్తేనంట ఆవిడ, కొంతమంది ప్రార్థన లాస్ట్ వాళ్ళు ప్రార్థన చేస్తే ఒక్కొక్క రోజు తెల్లారిపోయేదట. అంటే మొదటి వాడి కోసం, రెండో వాడి కోసం, మూడో వాడి కోసం, నాలుగో వాడి కోసం అలా సుసన్న అనేటువంటి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఆవిడ చేసే ప్రార్థన అంట ఒక్కొక్క కుమారుడు కోసం చేస్తూ వస్తే ఒక్కొక్కసారి తల్లికి ఏమైపోయేదట? తెల్లారిపోయేదట. కొన్నిసార్లు తెల్లారిపోయేదట. మీరు చూడండి, క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, ఇద్దరు మంచి సేవకులను ఈ ప్రపంచానికి ఆవిడ అందించగలిగింది. కారణం ఏంటంటే ఆవిడ చేసినటువంటి ప్రార్థన బట్టి. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల కోసం, ఒక్కొక్కరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు అంతగా ప్రార్థన చేస్తారో వారు అంతగా స్థిరపరచబడి దీవించబడతారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీ ప్రార్థనలు అర్థం కాకుండా ఉంటాయని బైబిల్ మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన ఒక మాట చూద్దాం. మత్తయి కాదంటే 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 16వ వచనం, మీ పాపములను
ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంట? మనస్ఫూర్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా ఉండాలి. అంటే దేవాలయంకి వచ్చిన తర్వాత ఉన్న సమయం అంతా కూడా దేని మీద పెట్టాలి? ఇంకా దేవుడి మీదే పెట్టాలి. ఇంకా మైండ్ మనం వేరే దాని మీద ఏం చేయకూడదు, పెట్టకూడదు. ఈ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం నువ్వు మనసు అంతా పూర్తిగా ఆయనలో లీనమైపోయారంటారు కదా, యాగమైపోయారంటారు కదా, అన్కాన్షియస్ లో వెళ్ళిపోయారంటారు కదా. అన్కాన్షియస్ లో వెళ్ళిపోవడం కాదు, కేవలం మనం దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నామో దాని మీద మనస్సు నుంచి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రికలో చెబుతున్నాడు, నేను అడిగే మంచి అయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయము చేస్తాడు. హిజ్కియా అడిగాడు, మంచిది అడిగాడు. నేను ఇంకా బ్రతకాలని ఉన్నాయా అని అడిగాడు. తప్పండి అది? తప్పు కాదు. లేకపోతే ఎవడన్నా చచ్చిపోవాలండి, ఎవడన్నా చెప్పాలండి అని అడగట్లా. నేను బ్రతకాలి, నాకు ఆయుష్ కావాలని అడిగాడు. నా ఇల్లు చక్క పెట్టుకోవాలి, నేను బ్రతకాలి, నా ఇల్లు చక్క పెట్టుకోవాలి, నేను ఇంకా రాజ్య పరిపాలన చేయాలి, నాకు ఆయుష్ ప్రభు అని అడిగాడు. ఆయుష్ మనగానే హిజ్కియా అడిగిన ప్రార్థన ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. అంటే ఈ రోజు నువ్వు అడిగే ప్రార్థన ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, ధనమైన, ఉద్యోగమైన, వివాహమైన, అది దేవుని ఉద్దేశంలో, దానిలో దురుద్దేశం లేకపోతే ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తారు. అని దేవాలయంకి వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. 5:17 యాకోబు రాసిన పత్రిక 5:17 ఆయన అంటాడు, ఆసక్తితో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే చాలా మంది డైరెక్ట్ గా బాధపడమాకంటే మనం సరిదిద్దుకోవడం తప్పుగా, నాలో లోపాలు ఉన్నా, మీలో లోపాలు ఉన్నా సరిదిద్దుకోవడం తప్పుగా. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు మాటలు అజాగ్రత్తగా, చాలాసార్లు సంఘాల్లో ఉంటున్నారు, తెలిసిన వారు, మనం అంతా తెలుసుకున్న వారు. మేము ప్రార్థన చిన్నవారం కాదు. దేవుడు నాకున్న, నేను అనుకోండి చిన్నవాడిని, నాకు పెళ్ళి అయింది, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, నేను పెద్దవాడిని. మీరు ప్రార్థన చేస్తా ఉంటే సందర్భం అవసరమైన దాని గురించి మాట్లాడడం తప్పు. ఎవరైనా వచ్చారు, ఏదైనా పని ఉంది, మన ఇంటికి పిలిస్తే తప్పు కాదు. కానీ మన కాన్సన్ట్రేషన్ ప్రార్థన మీద ఏకీభవించకపోతే, ప్రార్థన మీద మనం ధ్యాస పెట్టకపోతే దేవుడి ఆశీర్వాదాన్ని ఏం చేస్తాం? మనం కోల్పోతాం. దేవుని బిడ్డ సంఘం అంతా కలిసి ప్రార్థనకు వచ్చిన తర్వాత మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రార్థన చేయడమే. మళ్ళీ మీతో చెప్తున్నాను, సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా మీ సాక్ష్యాలు బాగా వినాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి, రెండోది ఏది చెప్పాలో అది చెప్పగలిగితే మీ సాక్ష్యాలు కూడా బాగా జాగ్రత్తగా ఉంటారు. చాలా మంది ఏంటంటే ఏది పెడితే అది, నేను చాలాసార్లు గమనిస్తూ ఉన్నాను సంఘాల్లో కూడా, మన సంఘంలోనే ఏం కాదు, అసలు కొంతమంది చెప్తూ ఉంటే ఒక గంట సాక్ష్యానికి, అరగంట ఏమంటుంది చెప్పండి, మీరు ఆలోచించండి. దానిలో చెప్పేదంతా చిన్నదే. ఏంటి? స్వస్థత అయిందా? దేవుడు నేను చేశాడా? లేకపోతే దేవుడు అంటే మనం మాట్లాడే మాటలో ఆసక్తి ఉండాలి, మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, మనం జీవిస్తున్న విధానం దేవుడితో చేసేటప్పుడు కూడా ఆసక్తితో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంటాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీలో ఏముండాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి లేకపోయినా మన తప్పే. నేను ప్రసంగం చేసేటప్పుడు మీరు వినకుండా చేసిన తప్పే ఉంటుంది. మీరు వింటర్లా సరిగ్గా చెప్పకపోయినటువంటి మీరేం చేయరు? వినరు. మీరు ప్రార్థన కూడా సరిగ్గా చేయకపోతే ఎవరు వినరు. మీరు సాక్ష్యం కూడా సరిగ్గా చెప్పకపోతే ఎవరు వినరు. మీరు ఏది సరిగ్గా చెప్పకపోయిన మనిషి వినరు. అంటే దేవుని దగ్గర మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆసక్తిగా ఉండాలి. దేవుని దగ్గర ఆసక్తికరమైన ప్రార్థన చేయాలి, ఆసక్తికరంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆసక్తికరంగా దేవుడికి ఏం చెప్పాలి? దేవుని చెప్పిన మనం సాక్ష్యములు చెప్పాలి. దేవుని పెట్టాలి. చాలాసార్లు మీరు గమనించండి, బ్లడ్ టెస్ట్ తీసుకున్నాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ ఒక డబ్బులు పెట్టాను, మళ్ళా అక్కడ ఇది వచ్చింది, అక్కడికి వెళ్ళాను, అక్కడ ఇంకొక రిపోర్ట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను, అక్కడికి ఏ రిపోర్ట్ వెళ్ళినా ఆఖరికి దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? అది మనకు కావాల్సింది, అదే మనకు కావాల్సింది. ఆ రిపోర్ట్ అదే. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్లు ఎన్ని ఉన్నా 10 ఉన్నాయి, సరే చెప్పింది అంతే. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటే సమయం అయిపోతూ ఉంటుంది. మనం చెప్పాల్సింది ఏంటి అంటే కట్టే కొట్టే తెచ్చే. దేవుడు కష్టం వచ్చిందమ్మా, చచ్చిపోతాను అనుకున్న దేవుడు ఏం చేశాడు? స్వస్థ పరిచాడు. కష్టం వచ్చింది, దేవుడు విడిచిపెట్టేస్తాడేమో అనుకున్న దేవుడు సాక్ష్యం చెప్పాలి.
సాక్ష్యంలో అర్థమైందని చెప్పాలి, అందరూ గ్రహించేదని చెప్పాలి, దానిలో దేవుడిని మహిమపరిచేదని చెప్పాలి, దేవుడు చేసిన మేలు చెప్పాలి, దాని ద్వారా అనేక మంది బలపరచబడేటట్టు మనం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. మన సాక్షిని ఎవరు మహిమపరచాలి? దేవుడు మహిమపరచబడాలి. ఆయన లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు, ఆయన లేకపోతే నేను చనిపోయేవాడిని, ఆయనే స్వస్థపరిచాడని మనం చెబుతూ రావాలి. అందుకే అన్నాడు, దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత మనం చేసేది ప్రతిదీ కూడా ఎలా ఉండాలంట? ఆసక్తిగా ఉండాలి. అందుకంటాడు, యెహోవా కార్యంలో అశ్రద్ధగా చేయువాడు, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయి, పాట పాడు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో కూర్చునేటప్పుడు కూడా వెరీ కేర్ఫుల్గా మనం కూర్చోవాలంట, అజాగ్రత్తగా మనం కూర్చోకూడదు. ఎందుకంటే దేవుని పని అంటే చాలా పర్ఫెక్ట్, రెక్లెస్గా లేకపోతే అనాలోచనగా అజాగ్రత్తగా మనం ఉండకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ చేసే ప్రార్థన ఎలా ఉండాలట? యాకోబు 5:17 ఏలియా అంటే ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో 2 సార్లు 3 సార్లు పుట్టినగా, ఒక ఆయన అన్నాడట 2 సార్లు పుట్టాడు అన్నాడట. ఎవరైనా ఒకసారి పుడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎన్ని గుండెలు ఉన్నాయి? ఒక గుండె. ఎవరికైనా ఒక గుండె. నీకు ఏ అవయవాలు ఉన్నాయో అందరికీ అయ్యే అవయవాలు ఉన్నాయి. నీకు ఏ శక్తి ఉందో అందరికీ అదే ఉంది. ఆయన అన్నాడు, ఏలియా నీలాంటి స్వభావం గలి వ్యక్తే, కానీ ప్రార్థన విషయంలో నీకు మనకే ఆయనకు ఒక టైప్ కాదు. మన స్వభావం ఉంటే ప్రార్థన నువ్వు నేను చేసే ప్రార్థన ఆయన ప్రార్థన కాదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం పడకుండా ఉందట. మళ్ళా 3.5 సంవత్సరాలు చక్కగా ఏం చేసింది? మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షము పడింది అన్నాడు. అంటే ఆయన ప్రార్థన ఆసక్తి గల ప్రార్థన, ఇంట్రెస్ట్ గా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కూడా ఏం చేయాలి? ఆసక్తిగా ప్రార్థన చేయాలి. రాత్రి అన్నాక కాస్త స్త్రీలు ఉంటారు, డ్యూటీలకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు, పని చేసేవారు ఉంటారు. కాస్త ఏం చేస్తా ఉంటారు? కొన్నిసార్లు మళ్ళీ చెబుతూ ఉంటాం, ఎన్నంటే ఉంటారు. ప్రభు పనులు కూడా ఎంత ఉపయోగపడారండి. మన దాంట్లో ఓపిక చెప్పుకోవాలి. నేను బ్రెడ్ ఇచ్చేటట తెలిసే ఉన్నారు, మీకు తెలిసే బాధలో నీకు నిజంగా ప్రభు పనులు కూడా ఇటు సెకండ్ నిద్రపోవడం తప్పట్ల. కాస్త జాగ్రత్తగా మనం ప్రభు చిన్నపిల్లలు అంటే వేరే, మనం వచ్చింది ప్రార్థన చేయడానికి, వచ్చింది అలసిపోయి ఉంటాం. దాని తప్పని నేను ఏదో ఒకసారి అలసిపోతాం, అది పొరపాటు కాదు. శరీరం బలహీనంగా ఉంటుంది, చాలా గాలి ఫ్యాన్ రాగా తగ్గింది, కాస్త నిద్ర వచ్చే స్వభావం కలిగింది. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవాలయానికి వచ్చింది జ్ఞానం కోసం, శ్రమలు పోవడం కోసం, మన దురుద్దేశంతో అడిగే వాటి కోసం రాలేదు. మనకు అవసరతలు ఉన్నాయి, ఆర్థికమైన లోట్లు ఉన్నాయి, ఆరోగ్యకరమైన లోట్లు ఉన్నాయి, కుటుంబంలో లోట్లు ఉన్నాయి, పిల్లల విషయంలో లోట్లు ఉన్నాయి. అన్నీ కూడా మంచి ఉద్దేశంతో మనం అడుగుతున్నాం. మంచి విషయంతో అడుగుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయాలంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదే అన్నాడు. దేవుని స్తోత్రం. ముందుగా మీకు చెప్పాను, పాప క్షమాపణ లేని ప్రార్థన అనీతిమంతుడి ప్రార్థన. పాప క్షమాపణ కలిగినటువంటి ప్రార్థన నీతిమంతుని ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అంటే ఏం కాదు, పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. అంతే. నీతిమంతుడు అంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చేసి ఏదో చేసేయడం కాదు. నీతిమంతుడు అంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి, తన లోపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్న వ్యక్తి. అతను రొమ్ము కొట్టుకుని అంటున్నాడు, గుండెలు బాదుకుని ఆకాశం తట్టు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు ప్రభు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాను. నేను అనీతిమంతుడని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన అప్పుడు వరకు అనీతిమంతుడైన వ్యక్తి దేవుని దృష్టిలో ఏమైపోయాడు? నీతిమంతుడైపోయాడు. దేవుని క్రైస్తవ జీవితంలో మన ప్రార్థన జవాబు కొన్నిసార్లు రాకపోవడానికి ఎవరి మీదైనా డౌట్ పడు, దేవుడి మీద పడకూడదు. సందేహ పాస్టర్ గారు నేను పడతలేదు కదా, నీ అబ్బాయిలకు నీ అమ్మాయిలకు నీకు తాయెత్తులు ఉన్నాయనుకున్నావు, ఇంకా ఉన్నాయి డౌట్ పడుతున్నావు, దేవుడి మీద డౌట్ పడుతున్నావు. తాయెత్తు కట్టిన ప్రతి వ్యక్తి మీరు అంతగా మీరేనంటారా? ఇంకా ఉన్నారు కొద్దిమంది అనుకోండి, నేను తప్పుగా అనుకోమాట. ఏం బాధలా, మెడలో కనపడతాయి, కాళ్ళలో కనపడతాయి, పిల్లలకి ఇక్కడ కనపడతాయి, చిన్న ఎత్తడం కూడా కనపడతా ఉంటాయి. కొన్నిసార్లు అధికారులు కనపడతా ఉంటాయి. చాలా బాధాకరం అండి. దేవుని సేవకులుగా బాధాకరమైన విషయం అది. విగ్రహారాధన దేవుని పెట్టారు.
దేవుడిని ఎరిగి అలాంటివి చేయడం అనేది భయంకరమైనటువంటి లోపం. దేవుడిని సందేహించినట్టే, దేవుడిని నువ్వు నమ్మనట్టే, దేవుడి మీద నువ్వు నమ్మకోలేనట్టే, ఇంకా లేనట్టే. మీరు చూడండి, అలాంటివన్నీ కూడా దేవుడు ఏం చేసినట్టు మనం సందేహించినట్టు అని బైబిల్ మనకి సెలవిస్తుంది. మీ అంటే సహజంగా నాకు తెలిసి ఎక్కడన్నా చిన్నపిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరన్నా ఊరేళ్తుంటే ఎవరైనా వాళ్ళు ఎదురొస్తారు. మగోడు ఎదురొచ్చేవాడు నాకు పెద్దగా తెలియదు. ఎక్కువగా మొక్క అయినా అంటే ఎవరు వస్తారు, ఇంటి తీసుకుని ట్రిప్ని కొడతా ఉంటారు, యూ టర్న్ అనుకుంటారు. ఏమన్నా అంతేనా, ఈయన వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎవరు అన్నమాట, ఈయన వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎవరు. ఇలాంటి నీ ముందు ఎవరు నడవాలి? దేవుడు నడవాలి. దేవుడి సన్నిధి నడవాలి. దేవుడు మనతో నడవాలి. ఆ జీవితం మనం జీవించాలి. ఇలాంటి అన్నీ చేస్తున్నాం అనుకోండి, ఎవరిని సందేహించినట్టు మనం దేవుడిని సందేహించినట్టు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురాలేవు. అందుకంటే సందేహించువాడు దేవుని దగ్గర నుంచి ఏమీ కూడా నీకు రాదని ఏది అలట తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దగ్గర నువ్వేం పడకూడదు, సందేహము పడకూడదు, డౌట్ పడకూడదు. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. తను వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటాం. మనం దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పిల్లలు చిన్న బిడ్డలు వాళ్ళు పడుకుంటారు, వాళ్ళని ఆత్మకంటే నేను ఇది చెప్పారని మీరు మాత్రం ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా యాకోబు రాసిన పత్రికలో చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుని బిడ్డలారా దేవాలయంకి వచ్చిన తర్వాత దురుద్దేశంతో అడగకూడదంటారు.